ఇక్కడ యేసు ప్రభు దగ్గర చూసినప్పుడు ఆయన ఆలయంలోకి వస్తాము, అక్కడ నుండి చదువుతామంటే మరొకసారి ఆ మాట 2వ వచనం నుండి చదవండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసి కొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. మనం చూస్తున్నాము, వారు ఆయన యెరూషలేములోకి తీసుకెళ్లారు. ఇప్పుడు గమనిద్దామండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. మనం చూస్తున్నాము, సిమియోను అనే వ్యక్తి ఆయన నీతిమంతుడంట. గత వారం చూస్తూ వచ్చాము, జకరియా ఎలిజబెత్ నీతిమంతులుగా కనబడతాం. దేవుని ఆజ్ఞలను గైకొనగనట్టుగా, ధర్మశాస్త్రం తగినట్టుగా బ్రతికినట్టుగా, దేవుని ముందు నిర్దోషంగా బ్రతికినట్టుగా చూసాం. ఈరోజు ఇంకొక వ్యక్తులను చూస్తున్నాం, సిమియోన్ అనే వ్యక్తి. లుక్ అట్ ద పీపుల్, ఎలాంటి వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటున్నాడు, ఎలాంటి వ్యక్తులకి దేవుడు తన్ను తాను కనబరుస్తున్నాడు, ఎలాంటి వ్యక్తులతో దేవుడు సహవాసం కలిగి ఉన్నాడు, ఫెలోషిప్ కలిగి ఉన్నాడు. ఇక్కడ గమనించినప్పుడు చూస్తే సిమియోన్ అనే వ్యక్తి దేవుని ముందు నిర్దోషంగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. అదే సమయంలో ఇక్కడ చూసినప్పుడు సిమియోను పరిశుద్ధాత్మ ద్వారా, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, సిమియోను ఎదురు చూస్తూ ఉన్నాడంట ఫర్ ద కన్సోలేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఏంటి, ఇశ్రాయేలు మరలా కలపబడటానికి. అప్పటికి ఇశ్రాయేలు పరిస్థితులు చూస్తే ఒక ఘోరమైన రాజు ఉన్నాడు. ఎవడరా రాజు? హేరోదు రాజు. ఆయన టైటిల్ ఏంటంటే, నేను యూదులకి రాజు అని చెప్పుకుంటాడంట. ఏంటంట? అన్యుడు యూదుల రాజు అని చెప్పుకుంటాడంట. ఆయన కలిగిన అనేక మంది భార్యల్లో ఒక భార్య యూదురాలంట. ఆయన ఎక్కువ ప్రేమించిన భార్య అంటే ఆ యూదురాలి భార్యనంట. ఇంకా ఆ ఫేవర్ని పట్టుకుంటానికి యూతులకి అంతా బిస్కెట్ వేసాడంట. మన భాషలో చెప్తున్నా, నీకేం కావాలి? ఆలయం కావాలి, ఇదిగో కట్టించేసా. కట్టించిన తర్వాత, ఒరే ఇది నా ఆలయం, నేను కట్టించా. హీ వాంటెడ్ కంట్రోల్, హీ వాంటెడ్ థింగ్స్ ఇన్ హిస్ వే. ఒకటి జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే కాలు పట్టుకుంటాడంట. దేనికి? మనుషుడు ఆయనకు లొంగాలి, ఆయన ఎంత గొప్పడో చూపించుకుంటానికి. హేరోదు రాజుగా ఉన్నాడు, యూదుల రాజు అని పిలుచుకున్నాడు. రోమన్స్ వెళ్తున్నారు. అప్పటికే అసిరియన్లు సిరియన్లు యుద్ధంలో జరిగి అంతా నాశనం అయిపోయింది. సొలొమోను ఆలయం తర్వాత కట్టబడిన 2వ ఆలయం అంతా కొట్టువేయబడింది, అపవిత్రపరచబడింది. మెక్కబీస్ చూసినప్పుడు మర్రా యాజకుల కుటుంబములు వాళ్ళు పోరాడతాము. చివరికి మొత్తానికి ఏదో ఒకటి పోరాడి మెక్కబీ 1 మెక్కబీ 2 చూస్తాం. అపోక్రిఫాలం మనం చదవగలుగుతాం. అంతా ఆ 400 సంవత్సరాల సైలెన్స్లో జరిగింది. అది జరిగిన తర్వాత ఆ హిస్టరీ చూసినప్పుడు, ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు అపవిత్రపరిచి ఎక్కడైతే దేవునికి బలిచ్చే స్థలంలో పందిని తీసుకొచ్చి బలిచ్చారు. అపవిత్రమైన స్థలాన్ని చూడలేక ఓర్చలేక ఈ యాజకుల కుటుంబాలు మెక్కబీస్లో మనం చూసిన వాళ్ళు పోరాడి కొంచెం నూనె ఉంటే, కొంచెం నూనె, ఒలివుల నూనె ఉంటే ఆ నూనెని దీపస్తంభం, 7 దీపస్తంభముల ఆలయంలో ఉంటుంది, అందులో కొంచెం వేసి వెలిగించారంట. వాళ్ళు అనుకున్నారు జస్ట్ ఒక వెలిగిస్తే చాలు. దట్ వాజ్ ద డెడికేషన్ డే. వెలిగిస్తే చాలు అనుకుంటే వెలిగింది. కొన్ని గంటలు వెలగవలసింది, కొన్ని దినములు, 10 రోజులు అనుకుంటా, 10 రోజులు నాన్ స్టాప్ వెలిగిందంట. వారు అన్నారు, దేవుడు మరలా సూచన చూపిస్తున్నాడు, ఆయన వెలుగును మనకు అనుగ్రహిస్తున్నాడు అని. వారందరూ అప్పుడు నుండి మరలా ఆలయపు కార్యక్రమంను ప్రారంభించి, బలులు ప్రారంభించి, ఇవన్నీ జరుగుతున్న మధ్యలో ఈ రోమన్స్ వచ్చారు. వారికి ఏం కావాలి? డబ్బు. వీళ్ళు పన్నంతా వాళ్ళు తీసుకుంటారంట. వీళ్ళకి రెబల్ అవుతారు. రోమన్స్కి వేలాది దేవుళ్ళు ఉంటారు. వీళ్ళు ఏంటరా, యెహోవా తప్ప ఎవరికి మొక్కరు, వీళ్ళకి మనకు అవతరా అని చెప్పి మధ్యలో ఇంకొకరిని అగ్రిమెంట్లో పెట్టుకున్నారు. ఎవరు? హేరోదు రాజు. హేరోదు ఏంటి? నక్క. అంటే ఆ నక్క బుద్ధి, కన్నింగ్ మైండ్. ఆ కన్నింగ్ మైండ్తో ఇటు రోమన్స్కి ఇటు యూదులకి ఇద్దరికి మేనేజ్ చేసుకుంటూ వచ్చాడంట. ఇద్దరిని కాజేసుకుంటూ వచ్చాడు. చూసి మనం గమనిస్తే
ఆ దీపము వెలిగిన రోజు 10 రోజులు. ఆ పండగ పేరేంటి తెలుసా? గుర్తుందా చెప్పినప్పుడు? హనుకా, దీపాల పండగ. దీపాల పండగ డిసెంబర్లోనే వస్తుంది. ఈసారి అంటే మన జార్జియా క్యాలెండర్ ప్రకారం రాదు, అంటే వెస్ట్రన్ క్యాలెండర్ ప్రకారం రాదు, హీబ్రూ క్యాలెండర్ ప్రకారం వస్తుంది. లాస్ట్ ఇయర్ 10th ఎప్పుడో వచ్చినట్టుంది. ఈసారి ఎప్పుడు వస్తుంది తెలుసా? 31st స్టార్ట్. 31st నుండి 5th డిసెంబర్, 5th జనవరికి వెళ్తుంది ఆ పండగ. సో దీపాల పండగ, క్రిస్మస్కి ఎందుకు లైట్లు వెలిగిస్తాం ప్రారంభించారు తెలుసా? ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ దట్ హనుకా. ఆ హనుక దేవుడు వెలుగునిచ్చాడు రా బాబు, దేవుడు మన తోడున్నాడని నిరూపించాడు రా బాబు అన్న ఉద్దేశంతో లైట్లు వెలిగిస్తాం ప్రారంభించారు. దట్ ఇస్ హౌ ఇట్ వాస్ ద రెసెంబ్లెన్స్. ఈరోజు మనోళ్ళకి అవి తెలీదు, ఆ చరిత్ర తెలీదు. ఏ చరిత్ర తెలుసు? నువ్వు అన్యుడిగా ఉన్నప్పుడు వేరే దీపాలు వెలిగిస్తావు, ఆ దీపాలు మనం ఎందుకు వెలిగించాలి అని గొడవ పెడతాడు. కొంచెం ఇట్టు చదువు, నీకు అర్థమవుతుంది. ద లైట్, ఈ వెలుగుని ముఖ్యం, ఈ వెలుగుని జ్ఞాపకం చేసుకుంటున్నావు. నిజమైన వెలుగు ఒకటి కలదో, అది ఎవరది? యేసు ప్రభు ఈ మానవుడికి అనుగ్రహించబడ్డాడు. దేవుని వాక్యలో గమనించినప్పుడు చూడొచ్చండి, ఆ 400 సంవత్సరాలు వారు ఎదురు చూసింది మరలా దేవుడు మెస్సయ్య వస్తాడు, ఈ రాజ్యం అంతా మరలా నిలబడతాడు. సో ఇప్పుడు మనం చదివింది సిమియోన్ గురించి చూసినప్పుడు, ఆ సిమియోన్ ఎదురు చూసేది ఏంటంటే, ఆయన దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తి, ఆయన దేవుని ముందు యథార్థంగా బ్రతికిన వ్యక్తి. ఆయన మెస్సయ్య వస్తాడు, మరలా రాజ్యాన్ని కడతాడు, మరలా నిలబెడతాడు అని ప్రకటిస్తూ వచ్చిన వ్యక్తి అంట. ఆయన వృద్ధుడిగా కనబడుతున్నాడు, మరణించలేదు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి తెలియజేయబడిందంట. 26వ వచనం చూడండి. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనకి తెలియజేయబడింది ఆయన చావడని. ఎప్పటి వరకు? రక్షకుడిని, మెస్సయ్యను చూసేంత వరకు ఆయన మరణించాడని. 27వ వచనంలో చదివితే ఆయన ఆలయంలోకి వచ్చాడంట. ఎవరి ద్వారంగా? పరిశుద్ధాత్మ ద్వారంగా ప్రేరేపించబడి ఆలయంలోకి వచ్చాడంట. ఆలయంలోకి వచ్చిన అదే సమయము మరియా యోసేపు యేసు ప్రభుని తీసుకుని ఆలయంలోకి వచ్చిన సమయం. వాట్ అ కోఆర్డినేషన్! పరిశుద్ధాత్ముడికి తెలీదా ఎవరు ఎక్కడికి వెళ్తున్నారని? మరియా యోసేపు పద మనం వెళ్దాం, ఆలయం టైం అవుతుంది, మనం వెళ్ళాలి, ఈరోజు డెడికేషన్ టైం అనేటప్పుడు అంట పరిశుద్ధాత్ముడు ఈయన పురుగొల్పుతున్నాడంట. పద నువ్వు ఆలయానికి వెళ్ళాలి, మెస్సయ్య పద నువ్వు ఆలయానికి వెళ్ళాలి, పద. ఈరోజు ఇక్కడికి రమ్మని పరిశుద్ధాత్ముడు ప్రేరేపించారా మిమ్మల్ని? God knows when, where, how you should be. Ask the Holy Spirit for guidance. బైబిల్లో గమనించినప్పుడు చూడొచ్చండి, చదువుతారండి. 27th verse చదవండి. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయన ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. ఆయన చేతుల్లోకి యేసు ప్రభుని ఎత్తుకున్నాడంట. ఒకసారి ఇది ఇమాజిన్ చేసి చూడాలి. ఒక వృద్ధుడైన వ్యక్తి, మేబీ ఉనికిపోతా ఉన్నాడేమో, ఇట్లా వృద్ధుడైన వ్యక్తి ఉనికిపోతా ఉన్నాడేమో. పరిశుద్ధాత్ముడు చెప్పాడు, ఇదిగోనయ్యా, ఈ లోకం నువ్వు విడిచిపోయే రోజు వస్తుందంటే నువ్వు రక్షకుడిని చూసిన రోజే. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఇదిగో మరియమ్మ తీసుకొచ్చింది, ఆయన చేతుల్లోకి తీసుకుంటున్నాడు టు డూ ద ఫార్మాలిటీస్. ఆయన తీసుకున్న వెంటనే ఆయన ఏమంటున్నాడు చూడండి, నాదా. నాదా అన్న మాటకు అర్థం ఏంటి? ప్రభు, యజమాని, నా యజమాని. చాలా పాటల్లో నాదా అని పాడతాం, తెలీదా? ఎప్పుడు మై లార్డ్, మై మాస్టర్, నా ప్రభువా, నా యజమాని. చాలామందికి భర్త అన్న మాట అనుకుంటారంట. భర్త అన్నప్పుడు యజమాని అన్న ట్రాన్స్లేషన్ నుండి తీసింది అది. ఇట్ ఈస్ నాట్ నాదా మీన్స్ ఓన్లీ హస్బెండ్, ఇట్ ఈస్ లార్డ్షిప్, ఇట్ ఈస్ ద ఓనర్. ఇక్కడ చూసినప్పుడు నాదా ఏమంటున్నాడు చూడండి. ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని సమాధానముతో పోనిస్తున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. ఏమని చెప్తున్నాడు? అన్యజనులకి వెలుగు, నీ ప్రజలకి మహిమ. ఈరోజు మన అన్యజనులమే కదా, ఇక్కడ యూదులు ఎవరన్నా ఉన్నారా? యూదులు అన్యజనులమే కదా. మనకి వెలుగు అంట. ఎవరా వెలుగు? యేసు ప్రభు. ఆ యేసుని గురించి చెప్పే మాట, అన్ని జనులకి వెలుగు, నీ ప్రజలకి ఎవరో మహిమ, గ్లోరీ, క్రియలు, కార్యాలు, ఎవిడెన్స్, ప్రూవింగ్, యాక్ట్, ఫుల్ఫిల్లింగ్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. మనకైతే లైట్, డైరెక్షన్, హోప్, నిరీక్షణ. అన్ని జనులకి వెలుగు, నీ ప్రజలకి మహిమ. ఓహ్, ఎవరు బయలుపరిచారు ఆయనకి? ఎవరు తెలియజేశారు ఆయనకి? సిమ్యోను దేవుడితో సరిగా ఉన్నాడు, దేవుని ముందు సరిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాడు. మెస్సయ్యని చేతులు తీసుకున్న వెంటనే ఈయన మెస్సయ్య అని చెప్తున్నాడు. అనుకుంటున్నాడు, ఆ వృద్ధుడైన వ్యక్తి బాలుడైన యేసుని ఇలా తీసుకుని నాథా అనేటప్పుడు చూసేవాడికి ఎలా ఉంటుంది? ఇక్కడ ఎవరన్నా వృద్ధులు వెంటనే ఒక చిన్న డేస్ బేబీని తీసుకుని నా ప్రభువా అన్నారు అనుకో, ఎలా ఉంటుంది? ఎందుకంటే ఈయన మాట్లాడిన మాట మరియా యోసేపుకి ఆశ్చర్యం కలిగించిందంట. చదువుతా అక్కడ చూస్తాం 33 వచనము. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ఆ మాట విని ఆశ్చర్యపడిరి. ఆయనకు తెలీదా? వారికి తెలీదా ఆయన రక్షకుడని? తెలుసు, బట్ దేర్ ఇస్ సంథింగ్ దట్ హీ హాస్ పుట్ ఇట్ అవుట్. అంత మాత్రమే కాదు, ఆయన వారిని దీవించి మరియతో ఒక మాట చెప్తున్నాడంటే. ఏమని చెప్తున్నాడు? అనేక మంది హృదయాల థాట్స్ విల్ బి రివీల్డ్. అనేక మంది హృదయ తలంపులు బయటకు బయటపడతాయి. అదే సమయంలో ఈయనను బట్టి అనేక మంది పడతారు, అనేక మంది లెగుస్తారు. అంత మాత్రం కాదు, ఇంకొక మాట చెప్తున్నాడు. ఏంటి తెలుసా? నీ గుండెల్లోకి ఏంటంట? కత్తి దూచుకుని పోతుంది, జాగ్రత్త. దూచుకొని పోతుంది, జాగ్రత్త. అంటే ఆయన ఏం చూసుంటాడు, ఏం చెప్పుంటాడు? ఏమో నేను నమ్ముతున్నాను, ఆయన చేతుల్లో చూసుకున్నప్పుడు నాథా నీ రక్షణ నేను చూశాను అన్నదప్పుడు యేసు అన్న పేరుకి అర్థం ఏంటి? మన రక్షకుడు అంటాం. సో ఇక్కడ ఈయన ఎత్తినప్పుడు ఈయన అంటున్నాడు, నాథా నీ రక్షణ నేను చూశాను. గాడ్, ఐ హావ్ సీన్ యువర్ సాల్వేషన్. అంటే ఎవరిని చూశాను అంటున్నాడు? అక్కడ యేసుని చూశాను అంటున్నాడు, రక్షకుడిని చూశాను అంటున్నాడు. ఈయన తర్వాత ఇంకొక ఆమె వచ్చిందంట. ఈమె గురించి మాత్రం చెప్పని ఊరుకోకూడదు. చెప్పమంటారా? ఇట్ విల్ రియల్లీ ఛాలెంజ్. హియర్ ఇస్ దిస్ వుమన్ కాల్డ్ 36th verse. చదువుతామా ఒకసారి? మరియు ఆషేరు గోత్రికురాలను మనయేలు కుమార్తెయునైన అన్నా అనే ఒక ప్రవక్తి ఉండెను. అన్నా అనే ఒక ప్రవక్తి ఉందంట. తన రుద్రాలుగా కనబడుతుంది. కంటిన్యూ చేయండి. ఆమె కన్యత్వము మొదలు 7 ఏళ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై. ఆ మాటకి మీకు అర్థం అవ్వాలంటే, తన వివాహమైన దగ్గర నుండి తన కన్య వివాహం అవ్వాల్సిన వయసులో వివాహమైంది. ఆ రోజుల్లో వివాహం ఏ వయసుకి అవుతుందంటే 13-14 సంవత్సరాలకి వివాహం అవుతుంది. 13-14 సంవత్సరాలకు వివాహం అంటే అనుకోదాం, ఇంచుమించు 14 సంవత్సరాలకి వివాహం అయింది. 14 సంవత్సరాలు వివాహం అయిన తర్వాత 7 సంవత్సరాలు తన భర్తతో ఉందంట. దాని తర్వాత తన భర్త చనిపోయాడట. చదవండి. 84 సంవత్సరంలో విధవరాలయుండి. దాని తర్వాత ఎంతకాలం విధవరాలిగా ఉందంట? హర్ ఏజ్ ఇస్ నాట్ 84. షీ మ్యారీడ్ ఇన్ ద రైట్ ఏజ్. That is probably 14 years. And she had a husband for 7 years. 7 years husband ఉన్నాడంటే, హస్బెండ్ 7 years చనిపోయాడంటే, 7 years వివాహ జీవితంలో చనిపోయాడంటే ఎంత వయసు ఆమె? ఇంచుమించు 21 years. హోల్డ్ ఇట్ దేర్. ఇక్కడ ఎవరైనా 21 years స్త్రీలు ఉన్నారా? చేయొద్దమ్మా ఒకసారి. జాగ్రత్తగా ఇన్స్పిరేషన్ తీసుకోండి. 21 years ఏం ఆశ ఉంటుంది? జీవితం సెటిల్ అయిపోవాలి. ఒకసారి మిస్ అయింది, ఇంకోసారి సెట్ అవ్వాలి. కానీ ఈమె చూసినప్పుడు 21 years old తన జీవితమే దేవుని కొరకు త్యాగం చేసుకుందంట. 21 years అప్పుడు తన జీవితంలో కలిగిన సంభవానికి 84 years విడోహుడ్ ఎలా ఉండాలి? బట్ షీ హ్యాస్ డెల్ట్. దేవుని సన్నిధిలోకి వెళ్ళింది.
ఈరోజు మనకి జీవితంలో మనం చేసిన తప్పులకి ఏదో నష్టం కలిగినా కూడా దేవుడి మీద నేరం మోపుతున్నాం. కానీ తనైతే దేవుడి దగ్గరికి వెళ్ళింది, దేవుడి పాదాలు పట్టుకుంది, దేవుని వేడుకుంది. ఇక్కడ చూస్తున్నప్పుడు షీ సర్వింగ్ గాడ్, కాన్సిక్రేటెడ్ హర్ సెల్ఫ్ టు ద సర్వీస్. 21 years నుండి షీ సర్వింగ్, మినిస్టరింగ్, ఆలయంలో పరిచర్య చేస్తుందంట. అక్కడ అంత మాత్రం కాదు, ఏం చేస్తుందంట, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. ఈరోజు యవనస్తులు వాళ్ళకి ఎలాంటి ఆశలు ఉంటాయా? యవనస్తులకి ఎలాంటి ఆశలు ఉంటాయా? ఏంటి మీ ఆశలు ఏంటి? యువర్ 20s, వాట్ ఆర్ యూ డూయింగ్? ఏంటి మీ ఆశ ఏంటి? ఏంటి వెతుకుతున్నారు? ఈరోజు ఆశలు అంట ఫ్రెండ్స్, ఫోన్లు, షాపింగ్లు. ఆ రోజు కూడా ఏం తక్కువ ఏం కాదు. అక్కడ రోమన్ ఉందంటే ఇంకా అన్నీ ఉన్నట్టే. ఇంకా అగోరా ఉంటుంది, మార్కెట్ ప్లేస్ ఉంటుంది, లాభం ఉంటుంది, అన్నీ డాము డూమ్ ఉంటాయి. కల్చర్ మారిపోయిందండి. హైదరాబాద్ కల్చర్, ఆ రోజు రోమన్ కల్చర్, హైదరాబాద్ కల్చర్ వెళ్తారు నథింగ్. రోమన్ కల్చర్ ముందు హైదరాబాద్ కల్చర్ అంతా అసలు కంపేర్ కూడా చేయలేదు. ఈరోజు మోడర్న్ అంటున్నామేమో. యు సీ దే హ్యావ్ నో లిమిట్స్ ఫర్ సిన్, నో రూల్స్ ఫర్ సిన్, అన్లిమిటెడ్ సిన్, ఫ్రీ టు సిన్. అలాంటి ప్రాంతం, అలాంటి అధికారం, అలాంటి పరిస్థితుల్లో హియర్ ఇస్ దిస్ యంగ్ ఉమెన్ డెడికేటెడ్ హర్ సెల్ఫ్. ఆలయాన్ని విడిచిపెడతలేదంట, ఆలయాన్ని విడిచిపెడతలేదు. షీఈస్ లవింగ్ గాడ్. దేవుని ఎంత ప్రేమిస్తుంది. నాకు ఇందుకు ఇది చేశాను అడగట్లే, నేను నీ కొరకే అంటుంది. తన జీవితాన్ని దేవుని సమర్పించుకుని దేవుని కొరకు బ్రతుకుతూ ప్రార్థన, ఉపవాసం అంట. యవనస్తులు ఉపవాసం అంటారా? ఈరోజు తిండిపోతే తనమే కనబడుతుంది. తిని స్విగ్గీ, తిని జొమాటో. ఎప్పుడు లాస్ట్ ఆర్డర్? ఈరోజు పొద్దుటే కదా. కాన్సక్రేషన్, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. ఫాస్టింగ్ మీన్స్ హంబ్లింగ్, తగ్గించుకొని, దేవుని ముందు తగ్గించుకొని. తన జీవితంలో నొప్పి కాదు, తన జీవితం నొప్పిలో ఉన్న వారికి ఆదరణగా మారింది. తన జీవితంలో జరిగిన సంభవానికి తన ఇతర జీవితానికి ఆదరణ కలిగిస్తుంది. మీరంటారు నా జీవితమే నాకు అర్థం కావట్లేదు, ఇంకోటి జీవితం నేనేం చేస్తాను. నో, షీఈ్ నాట్ సేయింగ్ దట్. నా జీవితంలో జరిగింది పర్వాలేదు, దేవుడు మేలుకు చేశాడు, నేను ఇతరులను బలపరుస్తాను. ఐ విల్ సర్వ్. ఈ యవనస్తురాలు దగ్గర నుండి తన జీవితం వృద్ధాపము వరకు 84 years ఆఫ్ విడోడ్ అండ్ షీ సర్వింగ్ ఫెయిత్ఫుల్లీ. ఆలయంలో పరిచయం చేస్తూ, ఉపవాసం ఉంటా, ప్రార్థన చేస్తా. 38వ వచనం చదివితే, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి, ఆ గడియలోనే ఎవరు తీసుకొచ్చారు? పరిశుద్ధాత్ముడు. You see, they have been longing for the Messiah. చూడండి అక్కడ, చూడండి, చదవండి. లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఒక చేదైన జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తాడో ఇక్కడ చూస్తున్నామండి. ఒక పాడిన జీవితాన్ని, దెబ్బైన జీవితాన్ని, నష్టపోయిన జీవితాన్ని దేవుడు ఎట్లా మారుస్తాడో చూస్తున్నామండి. తన జీవితంలో నొప్పి, తన జీవితంలో వేదన. ఈరోజు అంటిల్ యు సీ యు ఆర్ సాడ్. అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేలా చెప్తాను. చీకట్లో ఉన్నవాడికి భయం ఉంటుంది, వెలుగులో ఉన్నవాడికి భయం ఉండదు. చీకట్లో ఒక చొక్క వెలుగు కనబడినా కూడా ధైర్యం వస్తుందంట. పిచ్ డార్క్లో, ఏదో నైట్ బెడ్లైట్ వేసింది కాదు, పిచ్ డార్క్లో ఉన్నవాడికి ఒక్క అడుగు ముందు వెనకాల తెలియనివాడికి ఎట్లా ఉంటుంది తెలుసా? భయం పాకేస్తాడంట. కానీ అదే వ్యక్తికి ఒక చిన్న పిన్ హోల్లో నుండి, తలుపు కీ హోల్లో నుండి లైట్ కనబడినా కూడా హోప్ వస్తుందంట, ధైర్యం వస్తుందంట, నిరీక్షణ కలుగుతుందంట. నేను బయటికి వెళ్ళొచ్చు అని ఒక ధైర్యం వస్తుందంట. యేసు లోకంలోకి వస్తామో పిన్ హోల్ కాదు, బ్రైట్ లైట్, ఘనమైన వెలుగుని, ఆ గొప్ప వెలుగుని మన హృదయంలో, మన జీవితంలో నింపుతానికి దేవుడు వచ్చాడు. ఈరోజు నీలో ఇంకా దుఃఖము, తీర్చబడని పెయిన్, అన్సెటిల్డ్ బిటర్నెస్ ఉందంటే నీలో వెలుగు లేదు. కొన్ని విషయాలు నేను రాసుకుంటూ ఈరోజు ఉదయకాలము ఐ వాజ్ జస్ట్ మెడిటేటింగ్ ఆన్ దిస్ పాయింట్ ఓవర్ అండ్ ఓవర్. ఏ మాట నన్ను నిజంగా ఐ హ్యాడ్ టు రియలీ రైట్. నీకు నొప్పి కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీకు నొప్పి కలిగినప్పుడు నువ్వు వెళ్ళవలసిన చోటకి వెళ్ళకపోతే నొప్పి నువ్వు ఉన్న స్థలం నుండి నేను పక్కకి తిప్పేస్తుంది. అర్థమవుతుందా? When you're in pain, if you don't go to the right place,
ద పెయిన్ విల్ టేక్ యూ ఆఫ్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అట్ ద మూమెంట్. నొప్పిలో ఉన్నవాడు చూడండి, జీవితంలో ముందుకు వెళ్ళాడు, ఆగిపోతాడు, ఫ్రీజ్. ఇన్ఫ్యాక్ట్ అడ్డదారులోకి వెళ్ళిపోతాడు. నీకు నొప్పి కలిగినప్పుడు దేవుని దగ్గర రా, నీ నొప్పిని స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నీకు మేలు చేస్తాడు. తన జీవితంలో తను ఎన్ని ప్రశ్నలైనా దేవుని అడిగి ఉండొచ్చు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచింది. తన పేరేంటి చెప్పండి? ఎవరి గురించి ధ్యానిస్తాం? తన పేరేంటి? అన్న. ఏంటి తన పేరు? అందరు చెప్పాలి ఏంటి? హన్నా కాదు, పాత నిబంధనలు చూసా, హన్నా కాదు, అన్న, యానా ఇంగ్లీష్లో. అన్న అన్న మాటకి పేరేంటి? అర్థం ఏంటి తెలుసా? కృప. కృప. అన్న ఎలాగ తన బాధను పోరాడింది? కృప ద్వారంగా. ఎందుకంటే తన పేరులో ఉంది కదా విలువ. అన్న ఎలాగ దేవుని వెతికింది? కృప ద్వారంగా. అన్న ఎలాగ పరిశుద్ధాత్మతో నడిపించబడింది? కృప ద్వారంగా. అన్న ఎలాగ 10 మంది జీవితాల్లో దేవుడు జరిగించబోయే కార్యాన్ని ప్రకటించింది? కృప ద్వారంగా. ఈరోజు దేవుడు అదే కృప నీకు ఇచ్చాడు. ఎవరి మూలంగా? యేసుక్రీస్తు మూలంగా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇఫ్ యూ హ్యావ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, యూ కెన్ గో త్రూ ఎనీ ప్లేస్, ఎనీ సిచ్యువేషన్, ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఈరోజు నువ్వు అడగవలసినంత, దేవా నాకు నీ కృపనే దయచే ప్రభా, నీ కృప నాకుంటే చాలు, నేను ఏ పరిస్థితులను దాటుకుని వెళ్ళిపోతా. బైబిల్లో అన్న విషయంలో చూసినప్పుడు, షీఈ్ అ వైజ్ ఉమెన్. షీ న్యూ స్క్రిప్చర్స్. షీఈ్ అ వైజ్ ఉమెన్. ద స్క్రిప్చర్స్ గివ్స్ అస్ విజ్డమ్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్య లేఖనాలు మనకి జ్ఞానాన్ని ఇస్తుందంట. అదే సమయంలో చూస్తాం, షీఈ్ అ వైజ్ ఉమెన్, హంబుల్ ఉమెన్, సర్వింగ్ ఉమెన్, లవింగ్ అండ్ కేరింగ్ ఉమెన్. దేవుని ఆలయాన్ని ప్రేమిస్తుంది, ఆలయంలో పరిచర్య చేస్తుంది, ఆలయంలో పని చేస్తుంది, వచ్చిన వారికి అందరికి పరిచర్య చేస్తుంది. ఆలయాన్ని విడిచిపోతానికి ఆశ లేదంట, దేవుని వెతుకుతుంది. దేవుడు అంటాడు, రా నన్ను నేను చూపిస్తాను, నువ్వు నా కొరకు ఎదురు చూస్తున్నావు, రా నేను వస్తాను నీ దగ్గరికి. నువ్వు నా దగ్గర ఉన్నావు, నన్ను నుంచి పడతా, నేను నీ దగ్గరకు వస్తున్నాను, రా నిన్ను చూస్తానికి ఆలయంలోకి వస్తాను. ద కమ్ ఐఎమ్ హియర్ టు విజిట్ యూ. అన్న యేసుని చూసినట్టుగా చూస్తున్నాం. అదే గడియలో అన్న యేసుని చూస్తాము, ఆయన రాకను గురించిన మాట తెలియజేస్తాము. ధర్మశాస్త్రంలో రాయబడిన రీతిగా దేవుడు అక్కడికి వెళ్తాం. 2 వ్యక్తులు ఆయన ఆలయంలో, సిమియోను, అన్న. వీళ్ళిద్దరు ఎవరంటే నీతిమంతులు. 2 ఎవరంటే ప్రభుని వెతికిన వారు. 2 దేవుడు అంటే ఆశపడిన వారు. దేవుడు అంటాడు, కమ్ ఐఎమ్ హియర్ టు విజిట్ యూ. పరిశుద్ధాత్మ మూలంగా వారు అక్కడికి వస్తాం, వారు ప్రభుని కలుస్తాం. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, నో మ్యాటర్ వాట్ సిచ్యువేషన్ యు ఆర్ ఇన్, లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు బ్రతకండి, దేవుని సాక్షులు నిలబడండి. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారేమో కానీ, క్రిస్మస్ అనేటప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. జకరియా, ఎలిజబెత్ దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడ్డారు. ఈరోజు ధ్యానించుకుంటూ వస్తున్నాం, సిమియోను, అన్న దేవుని దృష్టిలో నీతిమంతులుగా కనబడుతున్నారు. ఈరోజు దేవుడే మీ గురించి రాయాలంటే ఏమని రాస్తాడు? మీ యవ్వన కాలంలో ఏం జరిగింది కాదు, మీ వృద్ధ వయసులో ఏం జరిగింది కాదు, మీరు ఎంతకాలం ఆయన కొరకు వేచి ఉన్నారని కాదు, ఎంతకాలం ఆయన కొరకు ఆశపడ్డారు కాదు. టుడే యూ నీడ్ టు చెక్ యువర్ సెల్ఫ్. Are you right in the sight of God? Are you faithful in the sight of God? Can God see you and come to you? నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు. మీరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరకు వస్తా. ఈరోజు ప్రేమించే దేవుడు, కృప కనికరం కలిగిన దేవుడు మన జీవితంలో ఆయన చిత్తము, ఆయన కార్యము జరిగించాలని ఆశపడుతున్నాడు అండి. దయచేసి స్థలంలోంచి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు చేతులకు సమర్పించుకుంటూ, ప్రభువా నాకు కావాల్సిన కృప దయచేయ్యా, నాకు కావాల్సిన సహాయం దయచేయ్యా, నాకు కావాల్సిన శక్తిని దయచేయ్యా. నా నొప్పి, నా బాధ, నా వేదన అంటే నీ దగ్గరకే తీసుకొస్తున్నానయ్యా. నాకు కావాల్సిన విముక్తి దయచేయి, నాకు కావాల్సిన నెమ్మది దయచేయి, నా జీవితాన్ని సరిదిద్దు ప్రభువా. ఈరోజు మీ జీవితంలో ఉపవాస ప్రార్థన ఉందా? యేసు ప్రభువే ఉపవాస ప్రార్థన. యేసు ప్రభు అన్ని దెయ్యాలను పారదోలేడు, ఏ ఒక్క దెయ్యాన్ని పరంపడం వదల. కానీ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ దెయ్యములు పారదోలుతాయి, ఇటువంటి దెయ్యములు ఉపవాస ప్రార్థన ద్వారంగా మాత్రమే. ఈరోజు మీ జీవితంలో ఉపవాస ప్రార్థన ఉందా? మేక్ ఎ కమిట్మెంట్ టు సీక్ గాడ్, టు ఫాలో గాడ్. దేవుని సొత్తుగా జీవిస్తానికి, దేవుని సాక్షులుగా ఉండడానికి నిర్ణయించుకోండి.
ఆయన సహాయాన్ని వేడుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. మేక్ ఎ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. హూస్ డివోటీ ఆర్ యూ? ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరు సొత్తుకుంటున్నారు? ఎవరి కొరకు జీవించాలని ఆశపడుతున్నారు? ఎవరు ఏం జరిగించారని బాధపడుతున్నారు? టేక్ ఆల్ యువర్ పెయిన్ టు జీసస్. సెట్ యువర్ సెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బిటర్నెస్. ప్రతి చేదును మీ జీవితంలో నుండి తీసేది. ఆయన కృపలో మీరు బ్రతుకుతానే కానీ ఆయన సాక్షులుగా బ్రతకలేరండి. అడగండి, దేవుడు నాకు మాట అడగండి. దేవా, నన్ను కృపలో జీవింపజేయ. నా పోరాట సమయంలో, నా కష్ట పరిస్థితుల్లో నా తోడును ఉండు ప్రభా. నన్ను ఆదుకో, నన్ను ఆదరించు, నన్ను బలపరచు ప్రభా. నా జీవితంలో నీవే కార్యము జరిగించు ప్రభా. నీ చిత్తము జరిగించు ప్రభా. నీ చిత్తము నెరవేర్చు ప్రభా. అవును ప్రభా, నువ్వు మా తోడుంటే చాలు. ఇక్కడ ఉన్న వారిని చూడు ప్రభా. నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్న వారిని చూడు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని బలపరిచేయ. ప్రతి జీవితంలో నీ చిత్తము జరిగించేయ. ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టయ్యా. ప్రతి ఒక్కరిని సొత్తుగా జీవింపజేయ. ప్రతి ఒక్కరిని మహిమాంతమై వాడుకో ప్రభా. నీ ప్రేమను ప్రకటించేవారుగా, నీ కృపను కలిగి జీవించేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్యా. మా జీవితంలో ఉన్న ప్రతి విష పరిస్థితి, ప్రతి కీడు పరిస్థితి, ప్రతి నష్ట పరిస్థితిని దేవా మేలుగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. దేవా, ప్రతి మారైన బ్రతుకుని నువ్వు మధురంగా మార్చే దేవుడు అయ్యా. దేవా, నిన్ను వెతికేవారిని నువ్వు వచ్చి దర్శించే దేవుడు అయ్యా. దేవా, ఇక్కడ నిన్ను వెతుకుతున్న వారిని చూడు. నీ కొరకు ఆశ కలిగిన వారిని చూడు. నీ కొరకు రోషం కలిగిన వారిని చూడు. నీ దృష్టి వారిపైన కలగాలని ఆశపడుతున్న వారిని చూడు. దేవా, మా దగ్గరికి నువ్వు రాయా. మమ్మల్ని నువ్వు దర్శించయ్యా. మమ్మల్ని వెతికి రక్షించిన ప్రేమామయుడివయ్యా నువ్వు. దేవా, ఈరోజు మా జీవితాలను వెలిగించమని, మా జీవితంలో విలువమని, మా జీవితాల్లో నీకు అంగీకారంగా జీవింపజేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు మమ్మల్ని మేము సవాల్ చేసుకోవాలయ్యా. ఇట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్స్, ఇట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్. వాట్ ఈస్ ద డెసిషన్ దట్ వీ టేక్? ఇస్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ ఆర్ నాట్? నీ మహిమాత్మే మేము బ్రతకాలి. మా జీవితంలో నువ్వు మేలు జరిగిస్తావు. నీ దృష్టిలో గనులుగా మేము ఉండాలని ఆశపడతాం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. వృద్ధులేమి, యమనులేమి, నీ పిల్లలేమి, ప్రతి ఒక్కరిని దర్శించాయి. మా దేహములు నీ ఆలయమని ప్రకటిస్తున్నాం. మా గృహములు నీ నివాస స్థలమని ప్రకటిస్తున్నాము. నిన్ను ఆరాధించే స్థలముగా మా గృహాలు ఉండాలని వేడుకుంటున్నాం ప్రభా. మా వాహనాలు నీ మహిమ కొరకే. మేము తిన్నా, త్రాగినా, ధరించుకున్నా, ఏమి చేసినా నీ మహిమ కొరకే ప్రభా. మా వాటిపైన అపవాదికి అధికారం లేదు. మా సర్వము దేవుని మహిమాంతమే ఉండాలని వేడుకుంటూ నీ సొత్తుగా, నీ విడలుగా, నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దైవం నీ మహిమ